మంచిర్యాల జిల్లా జన్నారంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అటవీ శాఖ అధికారులు ఆదివాసీల మధ్య పోడు వివాదం నెలకొంది. కవ్వాల్ సెక్షన్ పాలగోరి ప్రాంతం కంపార్ట్మెంట్ నెంబర్ 112లో గిరిజనులు వేసిన గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించే ప్రయత్నం చేశారు. తమ గుడిసెలను ఎలా తొలగిస్తారంటూ అటవీ శాఖ అధికారులను గిరిజనులు అడ్డుకున్నారు. ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘర్షణలో సెక్షన్ ఆఫీసర్ కు గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. మన స్క్రీన్ లో ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా చూస్తున్నాం. అటవీ శాఖ అధికారులకి ఆదివాసీల మధ్య పోడు వివాదానికి మధ్య జరిగినటువంటి ఘర్షణ అది. అటు ఆదివాసీలు ఇటు అటవీ శాఖ అధికారులు మాటలతో కాకుండా అంటే మాటలు కాస్త చేతుల వరకు వెళ్ళినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ ద్వారా తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఏదైతే గిరిజనులు వేసిన గుడిసెలను అటవీ శాఖ అధికారులు తొలగించారు, ఇది మా ప్రాంతం ఎందుకు తొలగించారంటే అటు గిరిజనులు ఇటు అటవీ శాఖ అధికారుల మధ్య వాదన ఘర్షణ కూడా చోటు చేసుకున్నట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? వానాకాలం మొదటి నుంచి కూడా ఇటు సీజన్ ప్రారంభం నుంచి కూడా ఆదివాసులకు అటవీ శాఖ అధికారుల మధ్యనైతే పోడు రగడనైతే కొనసాగుతున్న పరిస్థితులు అయితే నిత్యం ఏదో ఒక చోట ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పోడు భూములకు సంబంధించిన గొడవలు అయితే జరుగుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. తాజాగా మంచిర్యాల జిల్లా జన్నారం అటవీ శాఖ డివిజన్ ఇందన్పల్లి రేంజ్ పరిధిలోని అటవీ శాఖ అధికారులకు ఆదివాసుల మధ్యనైతే ఇటు వాగ్వివాదంతో పాటు స్వల్ప తోపులాట కూడా జరిగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. కవ్వాల్ సెక్షన్ లోని పాలగోరి ప్రాంతం కంపార్ట్మెంట్ నెంబర్ 112లో ఇటు ఆదివాసులు 6 గుడిసెలు వేశారు. వీరంతా కూడా తిరుపూరి మండలానికి చెందిన ఆదివాసీ గిరిజనులు అయితే తెలుస్తుంది. అయితే ఈ గుడిసెలను తొలగించడానికి ఇటు అటవీ శాఖ సిబ్బంది కూడా 60 మంది అటవీ శాఖ అధికారులు అయితే కలిసి పాలగోరి ప్రాంతానికి అయితే వెళ్లారు. ఈ అటవీ శాఖ అధికారులు గుడిసెల్లో తీసివేయడంతో కూడా ఆదివాసులు ఒక్కసారిగా ఆగ్రహానికి గురయ్యారు. ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం అయితే నెలకొంది. ఈ ఘటనలో సెక్షన్ ఆఫీసర్ తో పాటు బీట్ ఆఫీసర్ కూడా గాయాలైనట్టుగానైతే తెలుస్తోంది. గత కొద్ది రోజుల క్రితం కూడా గుడిసెలు వేయగా ఇటు అటవీ శాఖ అధికారులు అయితే తీసివేసిన సందర్భాలు అవుతున్నాయి. ఖచ్చితంగా ఘర్షణ వాతావరణం ఉంటుందంటూ కూడా అటవీ శాఖ అధికారులు ముందుగానే పోలీసులకి అలర్ట్ చేయడంతో సకాలంలో ఆడికి గొడవ జరుగుతున్న ప్రాంతానికి పోలీసులు చేరుకోవడంతో అయితే ఘర్షణ వాతావరణం అయితే సద్దుమణిన పరిస్థితి అయితే ఉంది. అటవీ శాఖ అధికారులు ఏమో కొత్తగా పోడు చేయడానికి గుడిసెలను వేశారు, కొత్త పోడు కొడుతున్నారంటూ అటవీ శాఖ అధికారులు ఆరోపణలు చేస్తా ఉంటే తాము గతం నుంచి కూడా పోడు వ్యవసాయం చేస్తున్నాం, కొత్తగా తాము ఇక్కడ పోడు కొట్టింది లేదు, తమ గ్రామం ఇక్కడ గుడిసెలు వేసుకుంటే కావాలనే అటవీ శాఖ అధికారులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ ఆదివాసులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరోవైపు ఆదివాసీ సంఘాల నుంచి కానీ ఆదివాసీల నుంచి కూడా ఒకే డిమాండ్ అయితే వినిపిస్తుంది. ప్రతిసారి కూడా ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఖచ్చితంగా పోడు భూములకు పట్టాలు ఇస్తామని చెప్తున్నారు తప్ప ఇప్పటి వరకు ఎక్కడ కూడా తమకు పట్టాలు అందించిన దాఖలాలు లేవు. తమ ఓట్లతోటి గద్దెనెక్కుతున్నారు, గద్దెనెక్కిన తర్వాత తమకు ఇచ్చిన హామీలను కూడా మరుస్తున్నారంటూ ఆదివాసీ సంఘాలు కూడా ఆగ్రహం అయితే వ్యక్తం చేస్తున్నాయి. ఖచ్చితంగా ఇప్పటికైనా రేవంత్ సర్కార్ ఆదివాసులకు పోడు పట్టాలు ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. మరొక చోట ఈ పోడు రగడ కొనసాగకుండా ఉండాలంటే కూడా అధికారులు కూడా పూర్తిగా ఇటు అటవీ శాఖ అధికారులనే ఆదివాసులను సమన్వయం చేస్తేనే ఈ గొడవలు సద్దుమణిగే అవకాశాలు అయితే ఉన్నాయి. అసలు